అదే పెద్ద కొడుకు సీను, చిన్న కొడుకు లక్ష్మయ్య, వెంకటేశ్వర్, సాయిబాబా అన్న ఇంకో తమ్ముడు. బాగున్నా అన్న, వెరీ గుడ్. అందరూ తిరిగి ఒక కుటుంబంలో అన్నా. ఇంకా మన్నంతా తిరిగిలే పేటలో మనతో పాటు మనతో పాటు ప్రచారంలో కూడా తిరిగినాడు. అన్న ఉన్నాడు కదా మొన్న అంతా. మన అర్జునపేట నుంచి మిత్రులు రవికుమార్, శ్రీను, మహేష్, శంకర్, లక్ష్మయ్య, వారి బంధుమిత్రులు, వారి స్నేహితులు అందరూ కూడా ఈరోజు మన పార్టీలోకి తిరిగి రావాలి. ఎందుకంటే రవికుమార్, శ్రీను వీళ్ళందరూ కూడా గతంలో వాళ్ళ నాన్నగారు కూడా అందరూ కూడా మన వైసీపీలో చేసిన వాళ్ళే. మరి ఈరోజు కన్నమ్మక్క కూడా, తర్వాత బోరయ్య అందరూ సహకారంతో మీరు తిరిగి మన పార్టీలోకి తీసుకొచ్చినందుకు నిజంగా చాలా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబం రోజు రోజుకి బలపడుతుంది. గతంలో మనం ఆ వార్డు మున్సిపల్ ఎలక్షన్స్లో ఓడిపోవడానికి ఆ రోజు మనం మన రవికుమార్ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయడం కూడా ఒక చిన్న ఇది. సో ఆ రోజు రవికుమార్ గారిని మన వైపు ఉంటే ఖచ్చితంగా వార్డు కూడా మనం కొట్టేవాళ్ళం. సో అయినా ఈ రోజు అయినా సరే మనం తిరిగి మన కుటుంబంలోకి తిరిగి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి రవికుమార్కి, సీనుకి, మహేష్కి, తర్వాత లక్ష్మయ్యకి, అలాగే శంకర్ గారికి అందరికి కూడా మేము చెప్పేది ఒకటే, తిరిగి మన కుటుంబంలోకి వస్తే గతంలో ఏ రకంగా అయితే మీ నాన్నగారిని చూసుకునే వాళ్ళం అదే మాదిరిగా మిమ్మల్ని కూడా చూసుకుంటామని చెప్పేసి కూడా మీకు మాటిస్తున్నా. అలాగే ఏ చిన్న సహకారం సహాయం కావాలన్నా సరే మీ సొంత కుటుంబ సభ్యుడిలాగా మమ్మల్ని భావించి మమ్మల్ని అడగచ్చు. అడిగి పేట కోసం కావచ్చు, లేకపోతే సొంత పనుల నిమిత్తం ఏదైనా సహాయం కావాలన్నా సరే మేము తప్పకుండా మీకు సహకరిస్తామని చెప్పేసి కూడా మాటిస్తూ, భవిష్యత్తులో కూడా మా పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. నేను ఒకటే కోరుకుంటున్నా, పేట నుంచి కనీసం 1000 మెజార్టీ రావాలి మనకి. దానికి మీ అందరం కూడా మనందరం కూడా కష్టపడదాం. ఒక్క వారం రోజులు కష్టపడితే 5 సంవత్సరాలు నేను మీకోసం కష్టపడతానని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తూ, ఎందుకంటే ఎక్కువ సమయం కూడా లేదు, మనకి కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. కాబట్టి ఎవరైనా సరే మన వాళ్ళు ఇంకా కొంతమంది అటువైపు ఉన్నా లేకపోతే అడిగి ఉన్నా సరే వాళ్ళందరినీ గుంజగించి ఖచ్చితంగా ఈసారి జగనన్న వచ్చినాడంటే మన అందరి బ్రతుకులు కూడా మారుతాయని చెప్పి వారికి తెలియజేసి మన వైపు తీసుకురావాలి. అందరూ కూడా మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేపించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరి తిరిగి మన వైఎస్ఆర్ కుటుంబంలోకి రావడం, శిల్ప కుటుంబంలో చేరడం మరొకసారి అందరికి కూడా ఆర్థిక స్వాగతం పలుకుతూ సెలవు తీసుకున్నాం. వీళ్ళందరూ ఒకటే మెజార్టీతో రవికిషన్ రెడ్డి గారికి గెలిపించాలని, అట్లనే ఎంపీ కోజా బ్రహ్మాండ రెడ్డి గారికి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకం. మీరందరూ వైఎస్ఆర్ అభిమానులు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు బీదోళ్ళ మీద ఎంతో ఆశలు పెట్టుకుని ఆయన ఎంతో కష్టపడి ఎస్సీ, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఎస్సీ, ఎస్టీస్, మైనారిటీస్ అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు పెట్టారు. ఆ పథకాలకి ఆయననే కొన్నిసార్లు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా ఎక్కువ పథకాలు పెట్టి ఆ అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు చేస్తున్నారు. ఏ మాట ఇచ్చినారో దాంట్లో కూడా ఎక్కువ పని చేసి చూపించినారు. అందువల్లనే మనం అందరూ వీధి వాళ్ళందరూ ఎక్కువ ఈ రుణాలు తీసుకున్నారు. దాని మీద రుణపడి ఉన్నాము. తప్పకుండా వీధులు
వైఎస్ఆర్కే తప్పకుండా సాయం చేసి ఆ పార్టీకి ఉత్తమమైన మెజార్టీతో రవికిషోర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా, రోజా బ్రహ్మానంద రెడ్డికి ఎంపీగా గెలిపిస్తారని మన నమ్మకం ఉన్నది.